హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనము చదవండి. నా జనులు చాలు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని దేవుడు అంటున్నారండి. డబ్బు లేక నశించిపోతున్నారు అనట్లే ప్రభు, లేదా ఆహారం లేక నశించిపోతున్నారు అనట్లేదు ప్రభు. వెండి బంగారములు లేక నశించిపోతున్నారండి నా జనులు అనట్లే ప్రభు. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం లేక నా జనులు నశించిపోతున్నారు అనట్లే. ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏం లేని వారు? అందరు చెప్పండి. జ్ఞానము లేని వారై. చాలా మంది క్రైస్తవులు, ఇశ్రాయేలీలు ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ నశించిపోవటానికి, నాశనం అవటానికి గల కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవటమే. జ్ఞానము వీరి దగ్గర లేదా, లేదంటే దేవుని దగ్గర లేదా జ్ఞానం అని ఆలోచిస్తే, దేవుని దగ్గర జ్ఞానము సమృద్ధిగా ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని తీసుకునేటటువంటి ఇష్టము లేక జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం ఉంటే ప్రజలు నశించిపోరు. పౌలు అంటాడు, మేము అపాయములలో ఉన్నను ఉపాయము లేని వారము కాము అంటాడు. హల్లెలూయా. మేము అపాయములలో ఉన్నాము, కేవలము ఉపాయం లేని వారము కామండి అంటాడు. అంటే మాకు ఉపాయం ఉంది, జ్ఞానం ఉంది. నువ్వెన్ని కలిగి ఉన్నా దైవ జ్ఞానము గనక లేకపోతే ఆ వ్యక్తి బుద్ధిహీనులే, అందుకే నశించిపోతున్నారు. సామెతల గ్రంథంలో చూడండి ఒక మాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనము. జ్ఞానము 4:1-20 క్షమించండి, 1:20 సామెతలు 1:20లో జ్ఞానము వారికి అసహ్యమాయను. చూశారండి ఇక్కడ ఏమంటారు? జ్ఞానము వారికి 20వ వచనం చూడండి, 1:20. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా. హల్లెలూయా. జ్ఞానం ఎక్కడ కేకలు వేయుచున్నది? వీధులలో కేకలు వేయుచున్నది. ఆ దినాల్లో దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట వాడారు? జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నదని. సువార్త వీధుల్లో ప్రకటించేవారు. ఇంకేమన్నాడు ఇక్కడ? సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని సంగమా, దేవుని జ్ఞానము గనక మన జీవితంలో లేకపోతే మనం నశించిపోతాం. అందులో అనుమానం ఏమీ లేదు. సింపుల్గా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందే మనము అజ్ఞానము చేత ఆశీర్వాదాలకు దూరం అయ్యి నశించిపోయే వారుగా ఉన్నాం. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఇలా అన్నారు, వాళ్ళకు జ్ఞానము లేదు పాస్టర్ గారు, అందుకనే వారు ఇంకా చీకటిలో ఉండి వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్నారు. జ్ఞానము కలిగిన వారు నిజ దేవుణ్ణి ఆరాధిస్తారు. హల్లెలూయా. జ్ఞానము కలిగిన వారు నిజ దేవుని యొక్క క్రియలను అనుసరిస్తారు. ఏ వ్యక్తి అయినా కానీ
జ్ఞానం లేకపోతే అతడు అజ్ఞాని అయినట్లయితే దేవుణ్ణి ఎరగలేడండి. 8వ అధ్యాయం మొత్తము జ్ఞానం గురించి ఉంటుంది. ఇక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మొత్తము చూడండి. మీరు ఒక్క మాట ఏదైనా చదవగలరా? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. మొదటి వచనం, మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం ఏం చేస్తుందంట? ఘోషించుచున్నది. రే మీరు నశించిపోచున్నారా బాబు, నన్ను నమ్ముకోండి, నన్ను పొందుకోండి, నేను మీకు అవసరము, మీరు జ్ఞానము లేకపోతే మీరు నశించిపోతారని సంత వీధుల్లో ఘోషిస్తుందండి. హల్లెలూయా. దేవుణ్ణి సేవించాలి అనంటే జ్ఞానం అవసరం. దేవుణ్ణి ఆరాధించాలి అంటే జ్ఞానం అవసరము. దేవుణ్ణి వెంబడించాలి అంటే జ్ఞానం అవసరము. లోకంలో చూడండి, లోక జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు, పట్టాలు డిగ్రీలు సంపాదించుకున్నవారు, వారు అజ్ఞానులుగా పరిగణింపబడుతున్నారు. ఏమంటే ఎంతో చదువుకున్నవారు డ్రగ్స్కు బానిస అవుతున్నారు. ఎంతో డిగ్రీలు పట్టాలు చదువుకొని ఏమండి లోకంలో జ్ఞానులు అనిపించుకునే వారు సింపుల్గా ఉరివేసుకొని చచ్చిపోతున్నారు. సింపుల్గా ఇతరులను చంపుతున్నారు. అదే జ్ఞానము. జ్ఞానము నీ కన్నులకు వెలుగునిస్తుంది. హల్లెలూయా. జ్ఞానము గల కుమారుడు తన తల్లిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అన్నాడు. అవునా కాదా చెప్పండి? జ్ఞానము గలవాడైతే తన తల్లికి సంతోషాన్ని ఇస్తాడు. జ్ఞానము లేకుండా బుద్ధిహీనుడైతే తన తల్లికి దుఃఖాన్ని తెస్తాడు. ఈ మాటలన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక క్రైస్తవులముగా దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి ఉంటే ఏది ఏ సమయంలో చేయాలో జ్ఞానము ఉన్న దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో ఏముందండి? మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి. యాకోబు పత్రిక. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అది అతనికి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొత్త నిబంధనలో కూడా దేవుడు ఏమన్నాడు? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగకపోతే మనం జ్ఞానం పొందుకోలేము. ఒకవేళ అడిగితే దేవుడు ఏం చేస్తాడు? అది అతనికి ధారాళముగా ఇస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆయన ధనవంతుడు. ఎవరైనా ధనవంతుడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక దినాన. ప్రభువా నేను 10 ఆజ్ఞలు క్రమం తప్పకుండా. ఏమో ఆడుకుంటున్నావు నువ్వు? హల్లెలూయా. నేను 10 ఆజ్ఞలు నేను అనుసరిస్తున్నాను అన్నాడు. సరే మంచిది. నీకు పరలోకంలో ఆ మాట తీసుకుంచుకోవాలి మీరు. నేను చెప్తుండగా అది మీరు చదవాలి. నీకు పరలోకంలో నీకు ప్రతిఫలం కలగాలి అంటే, నీ ఫలం అధికమవ్వాలి అంటే నీవు నన్ను వెంబడించుము అన్నాడు. హల్లెలూయా. నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించుము అన్నాడు. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడండి? అతడు నొచ్చుకొని ఏం చేశాడంట? ఆయనను విడిచి
వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానం ఉందా లేదా చెప్పండి? ఉన్నదా? జ్ఞానము ఉన్న వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ మాట చదవండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. పదో అధ్యాయం మార్కు సువార్త 22వ వచనం చూడండి. 21వ వచనం నుంచి చదవండి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు. ఆ వ్యక్తి అంటున్నాడు, 19వ వచనం చూస్తే, నరహత్య చేయవద్దు అని, ఈ వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు మన ఆజ్ఞ నీకు తెలియదు కదా అని అతను తోడుగా అందుకు బోధకుడు బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటిని. మీరు చెప్పండి, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువుని వెంబడిస్తాడా వెంబడించడా? ఇప్పుడు బాల్యము నుండి ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. బాల్యము నుండి 10 ఆజ్ఞలు చక్కగా అనుసరిస్తున్నాడు. యేసు ప్రభు అతన్ని ప్రేమించి ఏమన్నాడంటే, యేసు అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది. అందరూ చెప్పండి. నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటంటే, నీ వెళ్ళి నీకు కలిగిన వన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే దట్స్ మీన్, దాని అర్థం ఏంటంటే ఆజ్ఞలు పాటిస్తున్నాడలో. దేవుని బిడ్డలారా వినండి, వ్యభిచారం చేయట్లే, పాపం చేయట్లే, విగ్రహారాధన చేయట్లే, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడు తెలుసా? బహు ఆస్తి గలవాడు ఎలాగయ్యాడంటే, దేవుని ఆశీర్వాదమే, కానీ ఆ ఆస్తిలో దేవునికి ఇవ్వకుండా, పరలోకములో ధనం కూర్చుకోకుండా తానే అనుభవిస్తూ తన భక్తిని తానే చేస్తున్నాడు చక్కగా. అర్థమవుతుందా మీకు? అర్థం కాల మీకు? ఈ రూట్లోకి మీరు రాలేకపోతున్నారు. ఇతడు మంచి భక్తి పరుడే, వ్యభిచారం చేయట్లా, దొంగతనం చేయట్లా, నరహత్య చేయట్లా, పొరుగు వారిని ఆశించట్ల, దూషించట్ల, కానీ తనకు కలిగిన ఆస్తిలో దేవునికి కొంచెం కూడా ఇవ్వట్లేదు. దశమ భాగం తీయట్లే, ప్రథమ ఫలం తీయట్లే, కృతజ్ఞత కానుక తీయట్లే. ఏమండి? కానీ ఇవన్నీ పాటిస్తున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, అతన్ని ప్రేమించి, నువ్వు భక్తిపరుడువే, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి ఆ కొదువు అంటే, నీకు కలిగిన ఆస్తి అంతా అన్నీ అమ్మి పేదలకు ఇవ్వమన్నాడు. ఎవరికి ఇవ్వమన్నాడండి? యేసు ప్రభు. ఒకవేళ నాకు ఇవ్వంటారా బాబు అంటే అక్కడ తప్పు పట్టేవారు యేసు ప్రభుని. పేదలకు ఇవ్వు. నెక్స్ట్ ఏమన్నాడు? పరలోకమందు నీకు ఒక విషయం చెప్పనండి, నీకున్న ఆస్తి అమ్మి బీదలకు ఇవ్వంటే మీకు గుడ్ న్యూస్ చెప్పనా? నీవు కలిగి ఉన్న దాంట్లో కొంత బీదలకు ఇవ్వాలి. ఎలా ఇస్తావంటే, అక్కడ ఒక మాట రాయబడి ఉంది, బీదలకు. ఇప్పుడు ఇక్కడ వేలు పెట్టుకొని లూకాసు వార్తలోనికి రండి, అక్కడ ఒక మాట చదివిస్తాను. 4వ అధ్యాయం 18వ వచనం చదవండి అమ్మా. 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వ్యక్తిని ఏమన్నాడంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకు చెప్పాలి. మీరు బీదలకు
పంచిపెట్టమన్నాడు. అంతే అన్నాడండి. బీదలకు ఇమ్ము అంటే మన ఆస్తిలో కొంత ధనాన్ని సువార్త ప్రకటించిన కొరకే మనం వెచ్చించాలి. హల్లెలూయా. అప్పుడు బీదలకు సువార్త ప్రకటించబడినప్పుడు వారు రక్షణలోనికి వస్తారు. హల్లెలూయా. ఇప్పుడు బీదలకు నీ ఆస్తిని ఇమ్ము అంటే వాళ్ళు చక్కగా తిని బ్రతుకుతారని యేసు ప్రభు చెప్పింది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి అన్న, మా అమ్మ జ్ఞాపకార్థం నిమిత్తమా ఇదిగో నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నా, ఈ 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళి మీ ఊర్లో సువార్త ప్రకటించు, సేవకులను పిలిపించని 1,00,000 రూపాయలు ఇవ్వగానే అతను 2 రోజులు 3 రోజులు మీటింగ్స్ పెట్టి దానికి తోడు ఇంకొక 40 ఏళ్ళు పెట్టి సువార్త ప్రకటించారు. కొంతమంది రక్షింపబడ్డారు. హల్లెలూయా. నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టు అంటే దాని అర్థం అది. ఈ వ్యక్తి ముఖము చెన్నగుచ్చుకొని వెళ్ళిపోతున్నాడు అంటే తన మట్టుకు దాని భక్తి కలిగిన వాడై ఉన్నాడు, కానీ ఇతరులు బీదలు, ఇతరులు పాపంలో ఉన్న వారు రక్షింపబడటానికి తన శక్తిని ఇవ్వట్లేదు, తన ప్రార్థనను ఇవ్వట్లేదు, తనకు కలిగి ఉన్న ఆస్తిని ఇవ్వట్లేదు. ఈ వ్యక్తికి పరలోకంలో ధనము కలుగుద్దా? మాట్లాడట్లేదు. హల్లెలూయా. నీకు కలిగిన ఆస్తిలో బీదలకు పంచిపెట్టాలో, లేకపోతే నీకు పరలోకంలో ఆస్తి కూర్చబడదు. సువార్త పెట్టండి పాస్టర్ గారు, ఇదిగోండి కొంత ధనం అని ఎంతమంది చెప్పగలరండి? ఈ సంవత్సరం మీటింగ్స్ పెట్టండి అయ్యా, సువార్త వినిపించండి, ఇదిగోండి అని ఎంతమంది ఇవ్వగలరు? దేవుని పని కొరకు జ్ఞానము కలిగిన వారు అది చేయగలరు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వ్యక్తికి జ్ఞానం ఉందా? లేదు. వాక్యము తెలుసా? తెలుసు. ఆజ్ఞలు పాటిస్తున్నాడా? పాటిస్తున్నాడు. పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడా? 100% బ్రతుకుతున్నాడు. మరి ఇతనికి జ్ఞానం ఉందా? లేదా? హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా అండి ప్రభు? నీకు ఒకటి కొదువుగా ఉంది. ఇంకొక సువార్తలు ఏముందంటే నీవు పరిపూర్ణుడవగుటకై, అందరు చెప్పండి, నీవు పరిపూర్ణుడవగుటకై నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టమన్నాడు యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, నీకు కలిగిన రాబడిలో, నీకు కలిగిన ఆస్తిలో నువ్వు అమ్మినప్పుడు కొంత ధనాన్ని తీసి ఇది బీదలకు పంచిపెట్టండి పాస్టర్ గారు. దట్ మీన్ దాని అర్థం ఏంటంటే సువార్త ప్రకటించండి. హల్లెలూయా. ఎంతమందికి ఉందండి బాధ? దాని అర్థం అది. వాడి ముఖము చిన్నపుచ్చుకొని, ఈ రోజుల్లో చూడండి చర్చిలో భోజనాలు అంటే 1000 రూపాయలు ఇస్తారు, 500 ఇస్తారు, అవసరమైతే ఒక బియ్యం కట్టేస్తారు. కానీ సువార్త ప్రకటిద్దామంటే ఎవరి చేతులైనా వస్తాయా? పేదలకు సువార్త ప్రకటించాలంటే ఎవరి చేతులైనా వస్తున్నాయా? మన కడుపు మనం నింపుకోవటానికి, మన సంతోషం మనం చూసుకోవటానికి మన ధనాన్ని ఇస్తున్నాం, కానీ ఒక ఊర్లో సువార్త ప్రకటించండి, ఈ 10,000 తీసుకోండి అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? హల్లెలూయా. అసలు మీటింగ్స్కి వెళ్తున్నారు, వాళ్ళనేదో గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఇగో ఈ 5,000 2,000 ఆ సువార్తలో వాడండి అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అలా చెప్పిన వారు జ్ఞానవంతులు, వారు పరలోకంలో వారు ధనాన్ని కూర్చుకుంటారు. నేను చెప్పేది కాదు, యేసే చెప్పే మాట. 21వ వచనం చదవండి. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. హల్లెలూయా. 22వ వచనం, అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? తల్లులు పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేయొద్దని నేను చెప్పట్లేదు. ఎందుకోసం చేస్తారు? ఈ లోకంలో ఒకవేళ నేనున్నా లేకపోయినా ఇది వాళ్ళకు ఉపయోగపడుద్దనే ఒక మంచి ఒపీనియన్తో చేస్తారు, మంచిదే. కానీ నీ బిడ్డల నిమిత్తం నువ్వు పరలోకంలో ఆస్తి కూర్చుతున్నావా? అలా కూర్చుకోవటం నేర్పిస్తున్నావా? ఈ ఆత్మీయమైన విషయాలు మనము ధ్యానించినప్పుడు, చెప్పినప్పుడు జ్ఞానము కలిగిన వారికి ఇవి వంట పడతాయి. చేతులెత్తి స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. హల్లెలూయా.
మిగుల ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అంటున్నాడండి యేసు ప్రభు. దుర్లభము. ఇతడు ఆస్తి గలవాడు, అలాగే భక్తి గలవాడు, కానీ జ్ఞానము లేదు. ఏం లేదు చెప్పండి? ఆస్తి ఉంది, భక్తి ఉంది, కానీ ఏమి లేదు, జ్ఞానము కలిగిన వాడైతే ఆస్తి నమ్మి భేదం. ఏమండి, అపోస్తలులు ఎంతమంది వారి ఆస్తి, చరస్థిర ఆస్తులు అమ్మి ఏం చేశారు? చదవండి ఒకసారి. వీళ్ళు ఎంత జ్ఞానము కలిగిన వారండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. అపోస్తల కార్యములు ఇంకా కొంచెం లోతుల్లోనికి వెళ్దాం మనము. చదవండి. 4వ అధ్యాయం 37వ వచనము చదవక 36, 37 వచనం, పై వచనం. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా పేరు పెట్టి ఉంది. అతడు భూమి గలవాడై ఉండి, చూడండి, అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. ఎందుకు పెట్టాడండి వీళ్ళు చెప్పండి? ఆయన ఒక్కడే కాదు, అపోస్తుల పాదముల యొద్ద వాళ్ళందరూ వారి చరస్థిర ఆస్తులు ఏం చేశారంట? వారి చరస్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేని కొరకంటే వారు సువార్త ప్రకటించుట కొరకు వారు తమ ఆస్తిని అమ్మారు. ఈ ఆస్తి మాకుంటే ఏం ఉపయోగం? ఇది అమ్మి ఇస్తే దేవుని సువార్త ప్రకటించబడుద్ది కదా. 2009లోనో 10లోనో అనుకుంటండి, టిఎల్ ఆస్బర్న్ గారు, అమెరికా ఆయన టిఎల్ ఆస్బర్న్, ఆయన గుంటూరులో మీటింగ్స్ పెట్టాడు. సభలో పెట్టినప్పుడు చాలా అద్భుతంగా జరుగుతున్న దినాన ఇంకా మేము మీటింగ్స్ పెట్టాలి భారతదేశంలో, ఇంకా మేము క్రూసేడ్స్ పెట్టాలి, పేదలకు సువార్త ప్రకటించాలి, మీలో ఎవరు మీ విత్తనాన్ని విత్తగలరు, ఎవరు మీ ధనాన్ని విత్తగలరు అని అన్నప్పుడు ఒకరు ₹1,00,000 ఇస్తున్నారు, ఒకరు 50,000, ఒకరు 10,000, ఒకరు అలా ఇస్తుంటే ఒక ముస్లిం ఫ్యామిలీ వచ్చిందండి. భర్త, భార్య, ఒక కుమారుడు. వారిని స్పెషల్గా పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకు అది నేను వాళ్ళ అంత ముందున్నాను, నేనున్నా, వాళ్ళని దేవుడు తాకని, వాళ్ళ అబ్బాయి దేవుని అభిషేకం చేత నింపబడి పిల్లలు కొట్టుకుంటున్నాడు. వాళ్ళ తల్లిగారు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ముస్లిమ్స్, ఏదో అబ్బాయికి రోగం ఉందని వచ్చారు. అలా తాకగానే దేవుని బిడ్డలారా వాళ్ళు స్వస్థత పొంది ఆ తల్లిగారు ఏమని ప్రకటించారంటే, నాకు ఖమ్మంలో 2 డబుల్ బెడ్రూమ్లు అప్స్టేర్ ఉంది, దానిని నేను పరిచయం కొరకు ఇప్పుడే రాసిస్తున్నానని రాసించారు. హల్లెలూయా. అది తప్పేం లేదు. వాళ్ళు జ్ఞానులా అజ్ఞానులా? మరలా ఆలోచించుకొని చెప్పండి. వారు జ్ఞానులా అజ్ఞానులా? హృదయపూర్వకంగా చెప్పండి, వారు జ్ఞానులా అజ్ఞానులా? మరి మనం దేవుని బిడ్డలారా మనకు కలిగింది మనము బీదలకు పంచిపెట్టాలి. దట్స్ మీన్, దాని అర్థం ఏంటంటే సువార్త ప్రకటించ. ఆయన అది తీసుకొని వెళ్ళి మరొక రాష్ట్రంలో సువార్త ప్రకటించాడు. దేవుని స్తోత్రాలు. ఆ మరుసటి రోజు రాత్రి జరిగే అద్భుతాలు. గుంటూరులో 16 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు అంగవైకల్యం కలిగి 2 చేతులు ఇలా ఉన్న వ్యక్తి, వీల్ చైర్లో వస్తున్న వ్యక్తి, ఆయన ప్రభు తాకితే వీల్ చైర్ పక్కన పడేసి ఆ కుర్రోడు ఉరుకుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞానము కలిగిన వారు వారి ఆస్తిని పేదలకు పనిచేసేని వెంబడిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనము ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారు, మన బుద్ధి లేదా మన జ్ఞానం ఎక్కడ తెలుస్తుందంటే, మనకు సమృద్ధిగా డబ్బు చేతికి వచ్చినప్పుడు మన రియాలిటీ బయటపడుతుంది. హల్లెలూయా, నిజం దేవుని బిడ్డలారా.
అప్పటి వరకు నన్ను ఆశీర్వదించాలి ప్రభువా, పాస్టర్ గారు నాకు శ్రమలు పోయి ధనం రావాలి, నేను ఆర్థికంగా బ్లెస్ అవ్వాలన్న వ్యక్తులు ఎప్పుడైతే దేవుడు ఆ కార్యం చేస్తాడో వాళ్ళ బుద్ధి మారటం ప్రారంభం. జ్ఞానవంతులైతే వారి బుద్ధి మారదు. హల్లెలూయా. అననీయ సఫీరా వారు వాళ్ళ తోటి క్రైస్తవుల వలె వాళ్ళ ఆస్తిని అంతా అమ్మారు, కానీ సగం ఇంట్లో దాచుకొని సగం తెచ్చిస్తున్నారు. వారు భక్తి పరులే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే, వారు యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారే, కానీ వారి జ్ఞానవంతులా లేకపోతే వారి జ్ఞానం లేనివారా? అందుకే నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు అన్నాడు. ఎందుకో తెలుసా? నీకు జ్ఞానం ఉంటే ఇది దేవుడి కొరకు అమ్మింది కాబట్టి దేవునికే ఇవ్వాలి. నేను దేవుని కొరకు మొక్కుబడి చేసుకున్నా, నేను దశభాగం తీయాలి. జ్ఞానము కలిగిన వాడు అది ఎప్పుడు ఆఫ్ చేయరు. జ్ఞానము కలిగిన బుద్ధి కలిగిన స్త్రీ అది ఎప్పుడు ఆఫ్ చేయరు. ఎందుకంటే వారు దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ డబ్బుని ప్రేమించరు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నారు? మీరు స్త్రీకి దేవునికి దాసులుగా ఉండలేరు. మీరు దేవునికైనా దాసులుగా ఉంటారు, లేదంటే సిరి అనగా డబ్బుకైనా దాసులుగా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు తిండి కోసం, మాంసం ముక్కల కోసం వండుకొని తినాలని దేవుని ఆరాధన కూడా విడిచిపెట్టిన వారు ఎంతమంది ఉండకపోవచ్చు అండి? హలో, ఫంక్షన్కి వెళ్తే మటన్ దొరుకుద్దని ఆదివారం ఆరాధన కూడా నిర్లక్ష్యం చేసే దౌర్భాగ్యులు, జ్ఞానహీనులు ఎంతమంది లేరు? వారికి సిగ్గు కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంగమా, నీ కుటుంబంలో నువ్వు జ్ఞానము కలిగిన స్త్రీగా, జ్ఞానము కలిగిన పురుషుడుగా ఉండాలి. 14వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఏముందండి? బైబిల్ తీసి మీరు చెప్పాలా? ఆ వచనం తీయకుండా చెప్పలేదా? ఏముంది ఆ మాట? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడు. ఈ దినాన ఎంతమంది స్త్రీలు బుద్ధిహీనులుగా ఉండి, జ్ఞానము లేని స్త్రీలుగా ఉండి భర్తలను పిల్లల్ని రోడ్డును పడేసే వాళ్ళు లేరా అండి? ఎంతమంది లేరు? జ్ఞానవంతురాలైతే తన కుటుంబాన్ని నిదానంగా కట్టుకుంటది, జ్ఞానము కలిగి కట్టుకుంటది. హల్లెలూయా. 3 రాళ్ళు తన చేతులతో, 3 రాళ్ళు అంటే నేను ఎవ్వరి మాటను, నాకు నచ్చిందే నేను చేస్తా, నాకు స్వేచ్ఛ ఉంది, నాకు హక్కు ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అని చేతులార జీవితాన్ని పాడు చేసుకుంటారు. మూర్ఖురాలు, 3 రాళ్ళు. ఏం భర్త దగ్గర కొద్దిగానే ఉండలేదా? కుటుంబం కొరకు కొంచెం తగ్గించుకొని ఉండలేదా? నోరు అదుపులో పెట్టుకోలేదా? కంట్రోల్ చేసుకోలేదా? జ్ఞానవంతురాలైతే నోరు అదుపులో పెట్టుకొని తన జీవితాన్ని లోబరుచుకొని కుటుంబం కట్టబడుట కొరకు జాగ్రత్తగా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానము లేని వారై నశించిపోతున్నారండి. జ్ఞానము కలిగిన వారైతే ఒక ఆమె 6,000 దశమభాగం తీసింది. ఎన్ని ఇవ్వాలా బాబోయ్ అనేసి 100 రూపాయల కానుక తెచ్చిచ్చింది. దాని ఫలితంగా నేటికి అప్పుడు వారున్న స్థితి ఏదైతే దరిద్రపు స్థితి ఉందో దానికంటే హీనంగా ఉంది. వాళ్ళు జ్ఞానవంతుల 3 మీరు చెప్పండి. హలో, ఇంకొక వ్యక్తి ఉన్నారు, వాళ్ళు దేవుడు ఏదో సహాయం చేశారు, అందులో దశమభాగం 14,000 తీసుకొని వచ్చారు. వారి ఆర్థికమైన స్థితిని దేవుడు డెవలప్ చేసి వారిని ఇంకా ప్లస్ చేస్తున్నారు. ఎవరు జ్ఞానవంతులు మీరు చెప్పండి. దేవుని బిడ్డలారా, మనం వచ్చి పెదవులతో దేవుణ్ణి ఆరాధించి దేవా నీవే నా సర్వస్వం అని చెప్పి క్రియల్లోనికి వచ్చేసరికి ఒక మౌన స్థితిలోనికి వెళ్తే నీవు ఆ యొక్క 10 ఆజ్ఞలు అనుసరించినటువంటి వ్యక్తి సమానమే. ఒక పరీక్ష సమయానికి నీవు ఇచ్చే సమయానికి వచ్చేసరికి నీ మూతి ముడుచుకొని ముఖం చిన్నబుచ్చుకొని దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతావు. పైగా ఈ పాస్టర్ డబ్బు పిచ్చోళ్ళరా బాబు, ఈ పాశ్రమంలో డబ్బు పిచ్చోళ్ళు, వీళ్ళు దేవుని పేరుచి పడుకుంటున్నారని కూడా ప్రచారం చేస్తావు. కానీ ఒక విషయము,
దేవుడే ధనాన్ని నీ నుండి అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? బీదలకు పంచిపెట్టమని. దాని అర్థము ఎవరు బీదగా ఉన్నారా, ఎవరు గుడిసెలో ఉన్నారా, ఎవరు తిండి లేకున్నారా వారికి నేను వెళ్ళి డబ్బు ఇస్తాననేది కాదు. పేదలకు సువార్త ప్రకటించుటకై నీ ధనము ఉపయోగించబడాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. రెండోగా మనం కొంచెం ముందుకెళ్తే దేవుని బిడ్డలారా, కూర్చో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోదిగా జ్ఞానము లేని వారు ఏం చేస్తారు అంటే నిజ దేవుణ్ణి అనుసరించడం పక్కన పెట్టి ఒక అధికారునో, బంధువునో, విగ్రహాన్నో, ఏమిటి లేకపోతే మూర్తినో వెంబడిస్తూ ఉంటారండి. సొలొమోను ఎంత జ్ఞానవంతుడండి. హలో, అవునా కాదా? కానీ ఏం చేశాడు తెలుసా? అతని జ్ఞానాన్ని పక్కన పెట్టి తన భార్యను సేవిస్తున్నటువంటి మూర్తులను ప్రేమించాడు, సేవించాడు. దేవుని స్తోత్రం. ఒక మాట చదువుదామా? యోనా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాలు. అమ్మా, చూశారండి? అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాదారములను విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. ఇక్కడ యోనా ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడండి? చేప కడుపున. యోనాను దేవుడు నినెవే వెళ్ళరా బాబు అంటే తర్షీష్కు వెళ్తాడు. అతడు వెళ్ళను అనడానికి రీజన్ ఉంది, కానీ రీజన్స్ తో దేవునికి పని లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తేనే దేవునికి ఇష్టం. హల్లెలూయా. పేతురంట జైల్లో వేయబడినప్పుడు నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. నిద్రపోకండి, మేలుకొని ఉండండి. ఒకసారి స్తోత్రం చెప్దాం. మేలుకొని ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు జైల్లో వేయబడినప్పుడే పేతురు ద్వారా సుమారుగా 40 మంది జైలు అధికారులు రక్షింపబడ్డారు. అంతగా సువార్త జైల్లో ఉండేటట్టు చేశాడు. అయితే ఒక జైలు అధికారి అన్నాడంట, పేతురు గారు, ఎందుకు మీరు ఈ జైల్లో ఉంటారు? ఈ జైల్లో ఉంటే మేమే రక్షింపబడ్డాం. అదే నువ్వు జైలు నుంచి బయటికి వెళ్తే ఎంత సువార్త ప్రకటించబడుద్ది, ఎంతమంది యేసయ్యను రక్షకుడిగా అంగీకరిస్తారు. నువ్వు వెళ్ళిపో, మేము ప్లాన్ చేస్తాం, తప్పించుకొని పారిపో అంటే ఒకరోజు రాత్రి పేతురు ఆలోచించి నిజంగానే అతను చెప్పిన కన్నంలో నుంచి వెళ్ళి తప్పించుకొని పారిపోతున్నాడు. పారిపోయి ఆ కొండ మీద అమ్మయ్య తప్పించుకొని వెళ్ళిపోయాడని వెళ్తూ ఉన్నప్పుడు అటు నుంచి యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడంట. ఎవరు? గాయాలు. ఈ పేతురు స్పీడ్గా వెళ్ళే వ్యక్తి యేసు ప్రభుని గుర్తుపట్టి, ప్రభువా, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా, నువ్వు ఇటెందుకు వస్తున్నావు ప్రభువా అంటే, ఏం లేదు పేతురు, నువ్వు ఆ జైల్లో ఉండకుండా పారిపోతున్నావు కదా, నీకు బదులుగా నేను జైల్లో ఉంటాను, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించన్నాడంట. అనగానే పేతురు ఎక్కెక్కిపడి ఏడ్చి, ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించని పేతురు మరలా అక్కడి నుంచి వచ్చి జైల్లోనే ఉన్నాడు. హల్లెలూయా. మీరు చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక చోట మనల్ని ఉంచమంటే అది కష్టమైన, కఠినమైన, అది ఇబ్బంది కలిగించేదైనప్పటికీ అక్కడ ఉండటమే జ్ఞానం. హల్లెలూయా. యోనా నినెవే వెళ్ళమంటూ వెళ్ళట్లేదు. చివరికి దేవుడు తీసుకెళ్ళి, అయితే ఆ చేప కడుపులో ఉన్న అంటున్నారు, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు ఏం విసర్జింతురు? తమ కృపాదారము. ఇంకో మాట చూడండి, హోషేయ గ్రంథం
8వ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనము చదవండి. అందరూ చూసారా? చూస్తున్నారమ్మా? పేజీ నెంబర్ 748, పాత నిబంధన 748, హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనంలో, నాకు అనుకూలులు కాని రాజులను వారు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? హలో సిస్టర్స్, బ్రదర్స్, దాని అర్థం ఏంటో తెలుసా? నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకున్నారంటే ఆ రాజులు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళని తప్పుదో పట్టిస్తారు ప్రజల్ని. ఈ రాజులు ఏం చేస్తారు తెలుసా? విగ్రహారాధన చేపిస్తారు ఈ రాజులు. ఈ రాజులు ఏం చేస్తారు తెలుసా? మనుషుల పద్ధతులను ఆచరింప చేస్తారు. ఈ రాజులు ఏం చేస్తారు తెలుసా? దొంగతనం చేయడం ఎలా ఈ రాజులు ఏం చేస్తారు తెలుసా? మోసం ఎలా చేయాలో నేర్పిస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుతోటి, వారు ఈ జనులు నాకు అనుకూలులు కాని, చెప్పాలి, అనుకూలులు కాని ఏంటంట బ్రదర్? అనుకూలులు కాని రాజులను నియమించుకున్నారు. కిందకి ఏముంది? నేనెరుగని అధిపతులను తమకు ఉంచుకొని. చూశానండి, చాలా మంది క్రైస్తవులు నాశనం అవటానికి కారణం ఏంటో తెలుసా? జ్ఞానము లేదు. ఎందుకు జ్ఞానం లేదు? ఎవరిని రాజుగా ఉంచుకోవాలో జ్ఞానము లేదు, ఎవరిని అధిపతులుగా ఉంచుకోవాలో జ్ఞానము లేదు. నేనెరగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. దేవుడిని ఎరగని వారు, దేవుడు ఎరగని వారు ఎందుకండి? దేవుని చేత ఎరగబడిన వారు నీకు అధిపతి అయితే అది నీకు క్షేమము కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఎరగని వ్యక్తి, దేవునితో సరి అయినటువంటి రిలేషన్షిప్ లేని వ్యక్తి, దేవుని స్వరాన్ని వినని వ్యక్తి, దేవునికి భయపడిన వ్యక్తి నీకు అధిపతి అయితే, నీకు రాజు అయితే అతని ద్వారా నీవు నష్టపోతావు, అతడు నీవు ఇద్దరు నాశనం అయిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన ప్రజలు ఏమండి ఎవరిని ఏర్పరచుకుంటున్నారు అధిపతులుగా, రాజులుగా? ఇశ్రాయేలు కొంతమంది ఒక రాజును ఎన్నుకుంటే ఏమండి, ఆ రాజు వారిని విగ్రహారాధనలోనికి నడిపించాడు. తమ పిల్లల్ని బలిపీఠం ముందు బలి అర్పించాడు. అగ్నిగుండం దాటింప చేశాడు. జ్ఞానము లేని వారైనా నశించిపోతున్నారు. కిందకి చదివితే, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు. హలో, మేము ఆదాయిస్తున్నాం, 2000 ఇవ్వండి చందా అని వచ్చారు అనుకోండి, ఇస్తారా? భాస్కరన్న ఇస్తారా? ఇవ్వచ్చా? దాని విగ్రహ సంబంధమైన ఏమండి వాటికి మీ ఇశ్రాయేలీలంట తమ వెండిని, తమ బంగారాన్ని ఏం చేశారంట? వినియోగించారు. నీకు వచ్చే డబ్బు, నీకు వచ్చేటటువంటి వెండి బంగారం వాటిలో వినియోగించబడకూడదు. దేవుని బిడ్డలారా, అదో ఎంతో ఎందుకులే పంచాయతీ, ఊర్లో నుంచి వెళ్ళి వేస్తారు, ఇద్దాం. ఆయన పేరు నాకు గుర్తులేదు కానండి, 190 దేశాలు పైబడి వెళ్ళాడు. ఇలా జుట్టు ఉంటుంది, గిటార్ వాయించి పాటలు పాడతాడు. రీసెంట్గా జాన్వెస్లీ గారు కూడా ఆయన్ని పిలిపించాడండి. ఆయన పేరు మీకు తెలుసు. ఆయన మీరు కూడా చూసి, గొంతు ఒక టైప్లో వస్తుంది, చిన్నగా వస్తుంది, జాన్ ఆయన పేరు ఏదో ఉంటుంది. ఆయన ఆఫ్రికా వెళ్ళినప్పుడు అండి కారులో, అక్కడ ఛార్జీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 50 రూపాయలు అనుకోండి. అతడు 51 రూపాయలు అడిగాడంట. ఎంత అడిగాడంట? 50 రూపాయలు అయితే 51 రూపాయలు. డ్రైవర్ ఆశించి లంచం అడిగితే ఆ 1 రూపాయి ఇవ్వమంటే ఆ కారులో ఉన్న వాళ్ళందరూ ఇచ్చారంట, కానీ ఈ సేవకుడు ఇవ్వలేదంట. అతడు కోపపడి సీరియస్గా, నువ్వు దిగేసానంటే ఓకే నేను దిగేస్తాను, ఆ ప్రాబ్లం లేదు, కానీ నేను లంచం అని అన్నాడంట. ఎంత? 1 రూపాయి. ఇలా నువ్వు ఫూలిష్ లెక్కున్నావు, నువ్వు తెలివి తక్కువ లెక్కున్నావు, నువ్వు బుద్ధిహీనులు లెక్కున్నావు. ఒకసారి కడుక్కొని వచ్చాను, ఒకసారి కలిసిపోయి ఉంటారుగా, కడుక్కొని వచ్చాను.
చాలా విలువైన మాటలు వినాలి. మామూలు నుంచి పోలీస్ లెక్క ఉన్నావేంటి మీరు అనుకోండి, పర్లేదు. ఆయన ఒక్క రూపాయి ఇవ్వకుండా దిగారంట. దేవుని స్తోత్రం. మీరు చెప్పండి, ఆయన జ్ఞానవంతుడా లేకపోతే కారులో ఉన్నటువంటి జర్నీ చేసేవారు చెప్పినట్లు ఆయన బుద్ధి లేనివాడా? మీరు చెప్పండి, హృదయంలోనూ చెప్పండి. ఒక్క రూపాయి గురించి ఆలోచించండి. ఎవరైనా జ్ఞానవంతుడైనా? మీకు విషయం తెలుసా, ఆ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఉన్న కారణం చేత దేవుడు ఆయన్ని యథార్థవంతుడిగా పంపించాడు. దేవుని స్తోత్రం. ప్రభువా, నేనేంటో నీకు తెలుసు, నేను లంచమేమవుతుందని వాక్యం అలా చెప్తుంది కానీ నేను చేయను ప్రభువా. ఒక్క రూపాయి విషయంలో ఆయన ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు సంగమాచు. అందుకే దేవుడు ఆయన 190 దేశాల పైగా దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆయన సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంటుందండి. దేవుని చిత్తమైతే నేను మన గ్రూపులో పెడతాను, వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తిని వస్తూ ఆయనే ఆపి ఆయనతో మాట్లాడి అతను క్రైస్తవుడని తెలియగానే అతని కారులో ఎక్కించుకొని గమ్యానికి చేర్చాడు. దేవుడు విడిచిపెట్టాడు యథార్థవంతుల్ని, నీతిగా బ్రతకాలని ఆశపడే వారిని దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. తమ వెండిని దేనికి ఉపయోగించారంట? బంగారమును విగ్రహముల నిర్మాణమునందు. దేవుని బిడ్డ, ఇంత వాక్యాలు మీరు విని కూడా రాజీ పడిపోయి, లోకముతో రాజీ పడిపోయి మీ ధనాన్ని వ్యర్థమైన వాటి మీద ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? చదవండి అదే మాట కింద పై వచ్చిన చదవండి పూర్తిగా. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీకు దరిద్రత ఎందుకు కలుగుతుందో తెలుసా? నీ ధనం ఎందుకు నీ దగ్గర ఉండకుండా నాశనం అయిపోతుందో తెలుసా? నువ్వు ఉపయోగించవలసిన వాటికి నీ డబ్బును ఉపయోగించకుండా వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తున్నావు కాబట్టి నీ ధనం విషయంలో దరిద్రుడు అయిపోతున్నావు. ఒక ఆమె పెళ్లి చేసింది ఘనంగా వాళ్ళ కొడుకు. పాస్టర్ గారికి రూపాయి ఇవ్వడం చేత కాలే, కానీ బంధువులకి 40,000 పెట్టి మందు తెచ్చిపోసారు. ఎంత? అదే ఇంకేమైనా కావాలా చెప్పండి అంటున్నారంట వాళ్ళు గర్వంగా. పాస్టర్ గారికి ఒక్క రూపాయి కూడా కానుకోలే ఆ రోజు. హలో, ఏమైపోయింది ఇప్పుడు? ధనములే, ఏమీలే. ఎందుకో తెలుసా? నీ డబ్బు వ్యర్థమైన వాటి స్థలంలో ఉపయోగిస్తే దానంతటదే నీ దగ్గర నుంచి పారిపోయింది. నీ డబ్బుని దేవుని కొరకు ఉపయోగించు. దేవుడు ఎందుకొరకైతే నీ చేతిలో నమ్మి పెడుతున్నాడో దాని కొరకు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఉపయోగించు. అది ఇంకా డెవలప్ అవుతుంది. హల్లెలూయా. కానీ నీ వెండి, నీ బంగారం, నీ డబ్బు వేరే వేరే వాటికి ఉపయోగించావా ఇశ్రాయేలు వలె నువ్వు పోగొట్టుకుంటావు. ఆ కారణము చేత పోగొట్టుకుంటాను. యథార్థంగా ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. జ్ఞానము కలిగిన వాడు దేవుణ్ణి వెంబడిస్తాడు, డబ్బును లక్ష్య పెట్టడు. జ్ఞానము కలిగిన వాడు దేవుణ్ణి మహిమపరుస్తాడు, వారి వెండి బంగారములు దేవుని మహిమ నిమిత్తము ఉపయోగిస్తారు. జ్ఞానము కలిగిన వారండి దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను లెక్క చేయడు, చూడడు. ఈరోజు మంచి దినం అండి, రేపు మంచి దినం కాదండి. సిగ్గు లేని జనులు చెప్పే మాట. నువ్వు క్రైస్తవుడు అయితే, మారు మనసు పొందిన వ్యక్తి అయితే, నీకు సిగ్గు శరం ఉన్నట్లయితే ఈరోజు మంచి దినము, రేపు మంచి రోజు నువ్వు చెప్పవు. ఎందుకని చెప్పవంటే ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఆ మాట ఎక్కడుందో దయచేసి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. హల్లెలూయా. ఏడవ అధ్యాయంలో ఉందా అన్నమాట?
మొదటి కొరింథీ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో ఉందని చూడండి ఒకసారి. పౌలు ఇలాగ రాస్తాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సరే, గల్తీలకు రాసిన పత్రికలో ఆ మాటలు చదువుదాము. గల్తీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం అండి. తినువాడు తినని వాడిని బట్టి అని అంటూ స్టార్ట్ చేస్తాడు అక్కడ. సరే, గల్తీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో జ్ఞానవంతులైతే ఎలా ఉంటారో మనం చూద్దాం. 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవన్నీ ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మూల పాఠముల తట్టు మరలా మీరు చూసారండి, మరలా మీరు తిరగనేలా, మునుపటి వలె మరలా మీరు వారికి దాసులైన గోరనేలా, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈ విషయమై నేను సహోదరులారా ఇక్కడ చూడండి, పౌలు సంఘముతో ఏమంటున్నారు అని అంటే, మీరు 10వ వచనం 9వ వచనం, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక. నిజంగా దేవుని చేత ఎరగబడినారా మీరు? హలో, దేవుని చేత ఎరగబడినారా? పోనీ మీరు దేవుణ్ణి ఎరిగారా? దేవుణ్ణి ఎరిగితే మీ పెళ్ళిళ్ళకి ఎందుకు ముహూర్తాలు చూసుకొని వస్తున్నారు? ఇంట్లో గృహప్రవేశానికి ఎందుకు గడియలు మంచి రోజులు చూసుకొని వస్తున్నారు? అంటే దేవుడు చేతకాని వాడా? దేవునికి ఆ శక్తి సామర్థ్యము లేదా? దినములను నిర్మించిన దేవుడు అంత కీడు కలిగించేదిగా నియమించాడా? వాస్తవంగా మంచి రోజులు చెడ్డ రోజులు ఏమి లేవండి. నీ హృదయం మంచిగుంటే రోజంతా మంచి. హల్లెలూయా. నీ మనస్సు మంచిగుంటే దినమంతా మంచిగా ఉంటుంది. ఇంకేమన్నాడు 10వ వచనం, మీరు దినములను మాసములను ఉత్సవములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచరించకూడదు. జ్ఞానవంతులైతే ఇవి ఆచరించరు. హల్లెలూయా. జ్ఞానము లేని మూఢులైతేనే ఇవి ఆచరిస్తారండి. మనం ఎలా ఉండాలి అంటే జ్ఞానము కలిగిన వారముగా ఉండాలి. దేవుడు ఏమన్నా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా అతడు దేవుణ్ణి అడగవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం. ఈ లోకం జ్ఞానం ఎంతో కలిగి ఉండొచ్చు, కానీ ఈ లోక జ్ఞానము వ్యర్థమండి. దేవునికి మురికి గుడ్డలతో సమానం.
ఏమంటున్నాడండి దేవుడు? ఈ లోక జ్ఞానమును దేంతో సమానమంట? రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 10వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదవండి. రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నవి. వారు దేవుని యందు, చూడండి, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది. చూసారండి, నేనేం చెప్తున్నానంటే, నీకు జ్ఞానము లేకుండా దేవుని యందు ఎంత ఆసక్తి ఉన్నా, దేవుని 10 ఆజ్ఞలు నువ్వు అనుసరించిన, పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతికిన, జ్ఞానము లేకపోతే దేవుని చేత నువ్వు అంగీకరించబడదు. హల్లెలూయా. జ్ఞానం ఏం చేస్తుంది? పేదలకు సువార్త ప్రకటిస్తుంది. హల్లెలూయా. జ్ఞానం ఏం చేస్తుంది? విగ్రహముల యందు లక్ష్యం ఉంచదు, నమ్మకం ఉంచదు. జ్ఞానం ఏం చేస్తుంది? దినములను, ఉత్సవములను, సంవత్సరములను, పండుగలను. జ్ఞానం ఏం చేస్తుంది? దేవుణ్ణి దేవునిగా వెంబడిస్తుంది. కిందకి మీరు కంటిన్యూ చేయండి అమ్మా. ఏదైనా వారు దేవుని నీతిని ఎరగగా తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి. చూసారండి, వాళ్ళ స్వనీతి ఏం చేస్తుందంటే, ఏదైనా పాపం చేస్తే కొంత కానుకిచ్చి కడిగేద్దాం చూసుకుంటుంది స్వనీతి. అంగీకరించబడవు. ఏదైనా తప్పు చేసి అబ్బో నా మీద శిక్ష వస్తుంది, ఏదైనా దేవుని మందిరంలో గిఫ్ట్ ఇద్దా, ఆ గిఫ్ట్ ఇచ్చిన దాన్ని బట్టి నా పాపం క్షమింపబడ. స్వనీతి. నీవు శరీరానుసారముగా దేవుణ్ణి వెతికితే దేవుడు దొరకడు. నీ స్వనీతి చొప్పున దేవుణ్ణి వెతికితే దేవుడు దొరకడు. ఇశ్రాయేలీయులు అలా వెతికారు కాబట్టి దేవుణ్ణి పొందుకోలే. అందుకే పౌలు అంటున్నారు, ఇశ్రాయేలీయులు రక్షింపబడవలన హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి ప్రార్థన అయింది, కానీ అది జరగదు. ఎందుకు జరగదు తెలుసా? వారు జ్ఞానానుసారముగా వారు ఆసక్తి కలిగి లేరు దేవుని ఎడల. వారు తమ స్వనీతి అనుసారముగా దేవుని రక్షణ పొందుకోవాలంటే, నేను ఇది చేస్తాను కాబట్టి నాకు రక్షణ కావాలి, నేను తెల్ల బట్టలు వేసుకుంటా కాబట్టి నాకు రక్షణ కావాలి, నేను దేవునికి కొంత కానుగిస్తా కాబట్టి నాకు రక్షణ కావాలి, నేను దేవుని ఏదో చేస్తే నాకు దేవుడు రక్షణ. అలా దేవుణ్ణి వెతికితే ఆయన రక్షణకు కేవలం విశ్వసించాలి. దేవా, నీకు పాపిని, నా పాపాలు క్షమించు, నీ ఉచితమైన రక్తము ద్వారా నన్ను కడిగయ్యా, నన్ను నీతిమంతుడిగా చేయయ్యా అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేస్తే, అలా వెతకటాన్ని బట్టి నీవు నేను రక్షణ పొందుతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞానము లేకపోతే ఏమంటే, జ్ఞానము లేని వ్యక్తి ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడంటే, తన జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటి. ఇది నాకు చూడండి, నాకు ఎంత ఆశ్చర్యం అంటే, మాంసం కూర ఉడకలేదని దేవుని మందిరానికి కూడా పనిచేస్తారండి. మాంసం కూర ఉడికితే తింటే వెళ్తాం, లేకపోతే మా ప్రాణము బ్రతకదు, మేము చచ్చిపోతాం మందిరంలోకి వెళ్ళి అన్నట్లుగా కేవలము మాంసం కూర కోసం మందిరాన్ని పనిచేసే వాళ్ళు లేదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏం చేస్తుంది, ఏం చెబుతుంది ఒకసారి చూడండి. వారి కడుపే ఏంటంట? ఫిలిప్పీ 3:19 చదవండి. ఫిలిప్పీ 3:19. ఎందుకు నాశనం అవుతారు? నా జనులు జ్ఞానము లేని వారై, చెప్పాలమ్మా, నశించిపోతున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై
నశించిపోతున్నారు. నాశనమే వారి అంతము, వారి కడిపేవారి దేవుడు. దేవుడు కాదు వారి దేవుడు. హలో సంగమా, ఒక్క పూట కూటి కోసం దేవుణ్ణి విసర్జించే వారు లేరా? భ్రష్టుడైన ఏశావు లాంటి వాళ్ళు. వారు కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే అదే ఇక వాళ్ళ బతుకంతా అదే భూ సంబంధం. అందుకనే పౌలు అంటున్నాడు కింద 20 వచనం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకో. నువ్వు జ్ఞానవంతులవైతే ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అనగా దేవుడిచ్చే రక్షణను నువ్వు పోగొట్టుకో. దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకో. కొంతమంది డైరెక్ట్ గా చెప్పలేరు. స్త్రీలను అడిగితే వాళ్ళేమో వాళ్ళ భర్తలేమో వండి పోవాలి మందిరానికి అంట. వాళ్ళు వండి వార్చి వడ్డించి తిన్నది కడిగేసరికి ప్రార్థన టైం అయిపోయింది. ఇంకేం వెళ్తాంలే ప్రార్థనకి. కేవలం వారు ప్రార్థనకి రాకుండా ఉండడానికి కారణం ఏంటి? మాంసం కూర. వారు కడిపేవారి దేవుడు అండి. ఎంత దరిద్రమైన స్థితిలో విశ్వాసులు ఉన్నారు. మన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన భ్రష్టుడైన ఎవరంట? ఏశావులు ఉండకూడదు అంటున్నాడండి లేఖనాల్లో. భ్రష్టుడు. జ్ఞానము కలిగి ఉంటే నీ భోజనాన్ని కూడా పక్కన పెట్టి నాకు ముందు ఆదివారం ఆరాధన నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగిన వారు దేవుణ్ణి వెంబడిస్తారంటే నాకు నీరసంగానే ఉంది, పర్లేదు, నేను అలసిపోయాను, పర్లే, కానీ నేను ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చి ఆ మధ్యాహ్నం అంతా రాత్రంతా రెస్ట్ తీసుకుంటా. జ్ఞానము లేకనే ప్రజలు నశించిపోతున్నారు. దేవుని బిడ్డలారా, మనం అడుగుతాం ఈ మధ్యాహ్న కాల సమయంలో, దేవా నీ జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభు అని. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, నాకు మీ జ్ఞానం కావాలి ప్రభు. దేవుని బిడ్డలారా, ఎంత